హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు చరణ్ అండి. సో యూఎస్లో ఉండి హై ప్రోటీన్ మీల్ కోసం వెతుకుతున్న వాళ్ళకి, లైక్ బ్రేక్ఫాస్ట్ కోసం, ఇది ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఒక మామూలుగా 10 minutesలో అయిపోతుంది. సో బేసికల్గా ఇది ఆల్మోస్ట్ 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి ఇందులో, అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే నేను ఇందులో 4 whole eggs అండ్ 4 wheat bread అండ్ 1 avocado వాడుతున్నాను. సో బేసిక్గా మనము యూఎస్లో ఉన్నప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం కూడా ఉండదు. మనందరికీ తెలిసిందే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం బికాజ్ ఆఫ్ నో టైం. మనకుండే పనులు, వర్క్ వల్ల ఈ స్ట్రెస్ అంతా పెట్టుకొని మనం మార్నింగ్ లేట్గా లేవడం కానీ ఇలాంటి విషయాల వల్ల మనం అసలు హెల్త్ అనేది పట్టించుకోము. బట్ మనం యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు మిస్ చేయొద్దండి. ఎందుకనంటే మనం నైట్ అంతా ఫుడ్ తినకుండా ఉంటాం, ఎంటీ స్టమక్తో పడుకుంటాం కాబట్టి. సో మనం మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఆ బ్రేక్ఫాస్ట్ మంచి హెల్తీ ఫ్యాట్స్ తోటి, హెల్తీ ప్రోటీన్ తోటి ఉంటే అది ఇంకా పర్ఫెక్ట్ అండి. సో నేను చేసుకునే హై మీల్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. నాకు ఎవ్రీడే నేను సేమ్ బ్రేక్ఫాస్ట్ తింటా. నేను వేరేది ఏం మార్చాను, బికాస్ నేను మార్చకపోవడానికి రీజన్ ఒకటే అండి. దానికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు చేంజ్ చేసిన బ్రేక్ఫాస్ట్ని నేను క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. నా క్యాలరీస్ కావాల్సిన దానికంటే నేను ఎక్కువ తినొచ్చు, లేదంటే తక్కువ తినొచ్చు. సో ఎవ్రీడే డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయడం కన్నా నేను ఒకటే ఫుడ్ ప్రిపేర్ చేస్తానండి. దానివల్ల నాకు టైం సేవ్ అయిపోతుంది. నేను ఏం చేసుకోవాలి అన్న ఆలోచన నుంచి నేను బయట పడతా. అసలు నాకైతే బేసిక్గా ఇంట్లో ఏ ఆప్షన్ లేకుండా ఒక 2-3 ఆప్షన్లు ఉన్నప్పుడు నాకు ఏం చేసుకోవాలి అస్సలు నాకు అసలు ట్రిగరే కాదండి. సో నేను అందుకే మోస్ట్లీ ఓన్లీ ఒకటే బ్రేక్ఫాస్ట్ ఫాలో అవుతా. కాకపోతే కొంచెం దాన్ని మోడిఫికేషన్ చేసుకుంటా, కొన్నిసార్లు చీజ్ తోటి, కొన్నిసార్లు కర్రీస్ తోటి, కొన్నిసార్లు ఓన్లీ ఆమ్లెట్ తోటి, అలా నేను చేసుకుంటాను. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదండి, ఒక 4 eggs తీసుకోవాలి. సో నా బాడీ వెయిట్ ప్రకారం, నాకున్న క్యాలరీస్ ప్రకారం, నాకు కావాల్సిన అవి మ్యాక్రోస్ కోసం నేను 4 eggs యూజ్ చేస్తాను. 4 eggsలో మాత్రం 2 మాత్రమే హోల్ ఎగ్స్ వాడతా. మిగతా ఏదైతే 2 eggs ఉంటే అది ఓన్లీ ఎగ్ వైట్సే వాడతా. నేను తీసేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైంలో. సో ఎందుకు తీసేస్తానంటే, ఎగ్స్లో ప్రోటీన్, ఎగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కానీ నాకు కావాల్సిన ఫ్యాట్ కంటే నేను ఎక్కువ తినొద్దు. ఎందుకంటే ఫ్యాట్లో మనకి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ క్యాలరీస్ ఉండేది ఫ్యాట్లోనే. మనం ఫ్యాట్ ఎక్కువ తినొచ్చు, పర్లేదు తినొచ్చు, కానీ మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తినొద్దు. సో అదర్ ఏదైతే కార్బ్స్ కానీ లేదంటే ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ కానీ తక్కువ అయిపోతుంటుంది. సో మనం అట్లా, నేను మోస్ట్ ఆఫ్ ద టైం అయితే విత్ ఇన్ మై మ్యాక్రోస్లోనే నేను తిందామని చూస్తానండి. సో ఇక్కడ నేను నార్మల్గా 2 eggs తోటి, 2 whole eggs అండ్ 2 egg whites తోటి కొంచెం సాల్ట్ వేస్తా, పెప్పర్ వేస్తా, దాంతో ఆమ్లెట్ చేసుకుంటానండి. సో మీన్ వైల్ దాంతోపాటు నేను అవగాడో ఎవ్రీడే ఒక అవగాడో తింటా. నేను అవగాడో వల్ల చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి మనకి, అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవగాడో వల్ల. సో దానికోసం నేను ఎవ్రీడే ఒక అవగాడో తీసుకొని దాన్ని నేను 2 pieces కట్ చేసి దాన్ని సీడ్ తీసేసి, ఒక ఈజీగా మనం అవగాడో తీసుకోవాలంటే ఒక స్పూన్ యూజ్ చేయొచ్చు అండి. టేబుల్ స్పూన్ తోటి మనం ఈజీగా తీసేయచ్చు అవగాడోని వితౌట్ లేయర్ తోటి. సో అట్లా నేను ఒక బౌల్లో తీసుకొని దాన్ని కొన్ని పీసెస్ లాగా నైఫ్తో కట్ చేసుకొని, నేనేం చేస్తా అంటే, ఒక అవగాడోని స్మాష్ చేయడానికి చాలా వరకు మనం ఫోర్కే వాడాలి. ఫోర్క్ ఎందుకు వాడాలి అని అంటే, ఫోర్క్ వల్ల అది ఈజీగా స్మాష్ అవుతుందండి. చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది, మనకి ఎక్కువ టైం పట్టదు. అదే నువ్వు మామూలుగా టేబుల్ స్పూన్ కానీ వేరే స్పూన్ కానీ తీసుకుంటే మనకి టైం అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది, అది స్లిప్ అవుతూ ఉంటుంది. సో నా బెటర్ ఆప్షన్ అయితే ఫోర్క్ తీసుకొని స్లోగా దాన్ని స్మాష్ చేయడానికి చూడాలండి. సో మీన్ వైల్ నాకు ఆ స్మాష్ చేసిన తర్వాత నా ప్యాన్ హీట్ అయిపోయింది. సో నేను ఆమ్లెట్ వేసేస్తున్నాను అండి. సో ఆమ్లెట్ అయ్యే టైం వరకు నేను ఈ అవగాడో పేస్ట్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటా. సో నేను ఆల్మోస్ట్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను అండి. సో నేను ఏం చేస్తానంటే, ఒక ఆనియన్ తీసుకుంటా. ఎందుకంటే నాకు అవగాడోలో ఆనియన్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ ఆనియన్
పెప్పరు, సాల్ట్ కొంచెం అండ్ లెమన్, ఈ 3 వాడతానండి నేను. 3 వాడి పేస్ట్ లాగా చేసుకొని నేను అంతే, ఇంకా ఈ అవకాడో పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో బేసికల్గా నేను అక్కడ జస్ట్ ఓన్లీ పెప్పర్ యాడ్ చేసిన అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. ఈ సాల్ట్ వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. అండ్ దీని తర్వాత నేను ఒక లెమన్, నాకు ఇప్పుడు ఒక లెమన్ కావాలండి. లెమన్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లెమన్లో. సో నేను ఈ విటమిన్ సి కోసం నేను ఈ లెమన్ వాడతానండి, చాలా మంచిది. సో ఒక లెమన్ తీసుకొని దాన్ని ఒక 2 పీసెస్గా కట్ చేసి దాని ఓన్లీ నేను 1 పీసే స్క్వీజ్ చేస్తానండి. నేను సెకండ్ పీస్ స్క్వీజ్ చేయను, ఎందుకంటే టూ మచ్ పులుపు అయిపోతుంది. నాకు పులుపు అంటే ఇష్టమే, బట్ టూ మచ్ పులుపు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో నేను ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని, ఆల్రెడీ నేను రిమైనింగ్ అన్నీ వేసేసిన కాబట్టి ఓన్లీ ఒక ఆనియన్ తీసుకుంటా. ఆ ఆనియన్ని ఒక హాఫ్ పీస్ చేసి, యాక్చువల్గా అక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నా, బట్ అది ఖరాబ్ అయి ఉండే, అందుకే నేను ఇంకో ఆనియన్ తీసుకుంటున్నా. సో దాన్ని నేను 2 పీసెస్గా కట్ చేసుకొని నేను అవకాడో పేస్ట్లో యూజ్ చేస్తాను అండి. అండ్ మిగతా ఏదైతే మీకు 4 బ్రెడ్ స్లైసెస్ కనబడుతున్నాయో అందులో ఈచ్ బ్రెడ్లో మనకి 3 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో అందుకని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటా. ఇంకా బయట మామూలుగా మనకి దొరికే వాల్మార్ట్లో చాలా హై ప్రోటీన్ బ్రెడ్స్ ఉంటాయండి. మీకు ఒకవేళ ప్రోటీన్ మంచిగా ఇంటేక్ కంప్లీట్ కావట్లే, వెజిటేరియన్స్కి ఎవరైనా వెజిటేరియన్ తినే వాళ్ళకి చాలా వరకు ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి కదా. సో మీరేం చేయొచ్చు అంటే వాల్మార్ట్లో కీటో బ్రెడ్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో ఈచ్ పీస్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అంటే మీరు ఆల్మోస్ట్ 4 బ్రెడ్ పీసెస్ తింటే మీకు 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుందండి. సో నేనేం చేస్తా అంటే ఈ బ్రెడ్ ఇది నేను ఎందుకు, అది ఇంకా కీటో బ్రెడ్ ఓన్లీ 30 calories అండి. అది వైట్ బ్రెడ్ కాబట్టి నేను వైట్ బ్రెడ్ని అవాయిడ్ చేస్తా. బట్ ప్రోటీన్ కోసం అయితే నేను తీసుకొనే చెప్తా. మనం ఏ ఫుడ్ అయినా తినొచ్చండి, కాకపోతే అందులో మంచి ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ ఎందుకనంటే ప్రోటీన్ విచ్ హెల్ప్స్ టు బిల్డ్ ద మజిల్. మనం మజిల్ బ్రేక్ అయినప్పుడు కానీ ఈ ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చాలా వరకు ప్రోటీన్ ఫుడ్కే వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు ప్రోటీన్ వాల్యూ అంటే కూడా ఏందో నాకు తెలియకపోతుండే. బట్ నౌ ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ప్రోటీన్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నప్పుడు మహా అంటే అన్నం తింటాం, లేదంటే ఏదైనా కర్రీ. సో ఈ మార్నింగ్ దోశనో ఇడ్లీ ఏమో తింటాం. మహా అంటే మనకి ఏం ప్రోటీన్ వస్తుంది అందులో, రైస్లో కర్రీలో ఎంత రాదు. సో అందుకే మనం చాలా వరకు లీన్గా ఉండడం కానీ, చాలా తక్కువ మజిల్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాడీలో. ఎందుకంటే ఆ మజిల్ మాసే మనకి లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 2 బ్రెడ్స్ తీసుకొని, నేను యాక్చువల్గా ఎవ్రీడే నేను 4 బ్రెడ్స్ తింటా, కానీ ఆ 4 బ్రెడ్స్ని నేను టోస్ట్ చేసుకుంటాను అండి. నా దగ్గర టోస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను అదే టోస్ట్లో పెట్టడానికి వెళ్ళిన అక్కడ, సో టోస్ట్ చేసుకొని తింటా. సో ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ నాకు రెడీ అయిపోయింది మన ఏదైతే అవకాడో పేస్ట్. సో ఇప్పుడు నేను జస్ట్ దీంట్లో ఆమ్లెట్లో ఓన్లీ నేను సాల్ట్, పెప్పర్ అండ్ అది ఇటాలియన్ సీజనింగ్ అండి, కొంచెం టేస్ట్ కోసం నేను వేసుకుంటా. దాన్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ అది ఇంకా ఒక సైడ్ కాలేదు. సో నేను దాన్ని ఇంకో సైడ్ తిప్పేద్దాం అనుకున్నా కానీ అది రావట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ నేను కొద్దిసేపు మళ్ళీ దాన్ని హీట్ చేద్దామని ఫిక్స్ అయినా. సో అలా అండి. సో బేసిక్గా మనకి ఎగ్స్లో మాత్రం చాలా మంచి ప్రోటీన్ కంటెంట్, కావాల్సిన మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయండి. సో నేనైతే మంచిగా ఎగ్స్ తినండి, ఒక 2-3 ఎగ్స్ అయితే తినండి డేకి అని అయితే నేను చెప్తా. సో ఎందుకంటే చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో. అండ్ ఫైనల్గా నేనైతే ఫ్లిప్ చేసేసిన అక్కడ. సో ఇప్పుడు నేను 2 బ్రెడ్లు ఆల్రెడీ టోస్ట్లో పెట్టిన. సో ఇంకా 2 ఉన్నాయి, అవి టోస్ట్ కోసం నేను వేస్ట్ చేస్తున్నా. అండ్ మీన్ వైల్ ఇది నాకు అది అయిపోవాలి, ఆమ్లెట్ అయిపోతే నాకు ఆమ్లెట్ మాడిపోదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఆమ్లెట్ అనేది నాకు మాడిపోతుంది, ఎందుకంటే నేను చూసుకోను. సో నేను గ్యాప్లో నేను అది చూసుకొని వచ్చిన టోస్ట్ అయితే కాలేదు, ఇంకా టోస్ట్ అవుతున్నాయి. అండ్ నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా అండి. చాలా వరకు ఓట్స్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను సజెస్ట్ చేస్తా, బట్ ఇది కూడా బాగుంటుంది. కావాల్సి అంటే ఎవరన్నా మా యూఎస్లో ఉండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. కేవలం జస్ట్ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని టోస్ట్ చేసుకోండి. ఒక అవకాడో తీసుకోండి, ఆ అవకాడోని స్మాష్ చేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్,
ఒక లెమన్ పిండుకోండి. మీకు ఒకవేళ పులుపు ఇష్టం ఉంటే లెమన్ పిండుకోండి. లెమన్ చాలా అంటే చాలా అది యూస్ఫుల్ అండ్ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అవకాడోకి టేస్ట్ అనేది నాకు లెమన్ నుంచే వస్తుంది. నా వరకు నేను చెప్తున్నా, నాకు లెమన్ పిండుకోవడం అందులో ఇష్టం. చాలా మంది సిలాంట్రో వాడతారు, కొంతమంది ఇంకా డిఫరెంట్గా వాడతారు. బట్ నాకైతే ఈ స్టైల్ నచ్చుతుంది. సో అందుకని నేను ఇది వాడతా. సో బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది, 2 పీసెస్, ఇంకో 2 పీసెస్ కావాలి. అండ్ ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకొకసారి ఫ్లిప్ చేసుకుంటే మొత్తం అయిపోతుంది. సో అది నేను ఫ్లిప్ చేస్తున్నా అక్కడ. అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ తయారైపోయింది. నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకోనికి గంట ఏం పట్టదు. కాకపోతే ఇవాళ నేను వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం లేట్ చేస్తున్నా. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. సో నా ఆమ్లెట్ అయితే తయారైపోయింది, అక్కడ పెట్టేసిన ప్యాను. సో నేను ఎవ్రీడే ఆమ్లెట్ తింటా, ఎందుకంటే నాకు ఎగ్స్ తినాలి కాబట్టి. నేను బాయిల్డ్ ఎగ్స్ తినను, నాకు అప్పుడప్పుడు తింటా బాయిల్డ్ ఎగ్స్, బట్ మార్నింగ్ మాత్రం నేను ఆమ్లెటే ప్రిఫర్ చేస్తా. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తానండి. మీరు ఎప్పుడైతే ప్యాన్ మనం ఆమ్లెట్ వేసి ప్యాన్ అక్కడ పెడతాం, వాష్ చేయకపోయినా అయినా మనకి నెక్స్ట్ డే వాడుకున్నప్పుడు మనకి ఎగ్ అనేది స్మెల్ వస్తుందండి, అంతకుముందుకు ఆమ్లెట్ వేసినాం కాబట్టి. సో ఇది నాకు ఒక ఫ్రెండ్ చెప్పిండు ఈ ట్రిక్ వాడమని. దాని మీద కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోనండి. సాల్ట్ వేస్తే మనకి ఆ నీచు వాసన అనేది రాదంట. సో అలా నేనైతే ఆల్మోస్ట్ 2 బ్రెడ్స్ రెడీ అయిపోయినాయి, ఆమ్లెట్ తయారైపోయింది, నాకు పేస్ట్ కూడా తయారైపోయింది. ఇంకో నా 2 బ్రెడ్స్ ఉన్నాయండి, అవి నేను టోస్ట్ చేస్తున్నా. సో అదే నేను అక్కడ వెయిట్ చేస్తున్నా. సో యా అండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అని చెప్తా. సో ఫైనల్గా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇదే నా బ్రేక్ఫాస్ట్. సో మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తా చూడండి. ఇది నా డైలీ బ్రేక్ఫాస్ట్, నేను ఇదే తింటాను. సో అలా బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసుకొని, సో అలా ఇది నా డే అండి. ఈ రెసిపీకి ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ.